బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఆహ్, టీఎస్ దోస్ అనగా మనకి టీజీ దోస్ తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణకి సంబంధించినటువంటి టీఎస్ దోస్ అనే దాని నుంచి అయితే మనకి వెరీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఎవరైతే సో, ఈ యొక్క డిగ్రీ చేద్దామని చెప్పేసి మీరైతే తెలంగాణలో అప్లికేషన్ చేసేసుకున్నారు. 2026 అకాడమిక్స్‌కి సంబంధించినటువంటి సో, వెరీ గుడ్ న్యూస్. ఫేజ్ 1కి సంబంధించినటువంటి సీట్ అలాట్‌మెంట్స్ అనగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు గదా! మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజ్ నుంచి సో, మీకు మీ యొక్క మార్క్స్‌కి తగ్గట్టుగా కాలేజ్ అయితే ఇప్పుడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఏ రకంగా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి చూస్తే గనుక మనకి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే డైరెక్ట్‌గా ఇందులోకొస్తారు. సో, ఇది మనకి అఫీషియల్ పోర్టల్ అన్నమాట. అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గనుక ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్ అండ్ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, ఈ యొక్క థర్డ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వండి. సో, ఈ రకంగా క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసిన వెంటనే మనకి కొంచెం సర్వర్ అయితే డౌన్‌లో ఉంది. ఏం పర్లేదు. అయినప్పటికీ మనకి ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి చూపిస్తుంది గదా! ఇక్కడ దోస్త్ ఐడీ అని ఉంది గదా! ఇక్కడ ఈ యొక్క బాక్స్‌లో మీ యొక్క దోస్త్ ఐడీ అయితే ఎంటర్ చేయండి. టీఐ సమ్ నంబర్ ఉంటుంది. ఆ యొక్క నంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ ఓటీపీ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మనకి మా యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సో, మీరు ఈ రకంగా మీ యొక్క దోస్త్ ఐడీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో, సో, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక పిన్ ఉంటుంది. ఫస్ట్ నుంచి మీరు పిన్ పెట్టి ఉంటారు గదా! మీకు దోస్త్ ఐడీ నుంచి ఐ మీన్ దోస్త్ వాళ్ళ యొక్క ఆన్‌లైన్ సర్వీసెస్ నుంచి ఒక పిన్ వస్తుందన్నమాట. ఒక పిన్ నంబర్ 6 డిజిట్ పిన్ నంబర్. ఆ యొక్క పిన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది గదా! ఇది ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అనే దానిపై క్లిక్ చేయండి. కొంచెం సర్వర్ డౌన్ ఉంటుంది. ఏం పర్లేదు. ఇప్పుడే వచ్చింది కాబట్టి కొంచెం సర్వర్ డౌన్ ఉంది. అయినప్పటికీ మీరు ఈ రకంగా సైన్ ఇన్ అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్‌గా సీట్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉందో వెరీ కంగ్రాట్స్. ఇక్కడ మీకు సీట్ వచ్చింది అని ఎలా తెలుస్తుందంటే వెల్కమ్ టు దోస్ 2026, 27 అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ అలాట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ ఫేజ్ 1 అని చెప్పేసి ఉంది గదా! ఇక్కడ ఫేజ్ 1 అని చెప్పేసి ఉంది గదా! ఇక్కడ మనకి ఈ రకంగా వచ్చి కింద కంగ్రాచ్యులేషన్స్ డియర్ మీ యొక్క నేమ్ యూ ఆర్ అలర్టెడ్ టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మీ యొక్క ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ మీ యొక్క ఏ కాలేజ్‌లో అయితే సీట్ వచ్చిందో లైక్ నిజాం కాలేజ్ లేదు అంటే ఇక్కడ సిటీ కాలేజ్. సో, ఆహ్, ఈ రకంగా మీరు గనుక మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ అయితే సీట్ అయితే వచ్చింది అని చెప్పేసి ఈ రకంగా తెలుస్తుంది. మీరు ఎంచుకున్నటువంటి బ్రాంచ్ లైక్ ఏ గ్రూప్‌లో మీరు ఎంచుకున్నారు బీకామా, బీఏనా, బీఎస్సీయా సో, ఏ ఏ ఏ గ్రూప్‌లో ఎంచుకున్నారో అది కూడా ఇక్కడ మీకైతే కనిపిస్తా ఉంది. మీ యొక్క మీడియం ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా అది కూడా ఇక్కడ మీకు కనిపిస్తా ఉంటుంది. ఓకేనా? సో, ఎవరెవరికైతే సీట్స్ వచ్చాయో మీకైతే కంగ్రాట్స్. అండ్ ఎవరికైతే సీట్ రాలేదో మీకెలాగ అనిపిస్తుందంటే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ సారీ అని చెప్పేసి మీకు సీట్ రాలేదు అని చెప్పేసి ఈ రకంగా అయితే మీకు కనిపిస్తా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సీట్ రాకపోయి ఉంటే. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకిక్కడ ఇక్కడైతే డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది. క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి 2 ఆప్షన్ కనిపిస్తా ఉన్నాయి. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా అయితే మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. సో, నేను చూపిస్తాను. సో, ఫ్రెండ్స్ మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక ఇంటర్‌ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సంబంధించినటువంటి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ సో, 2026, 27 అని చెప్పేసి మీ యొక్క దోస్త్ ఐడీ, మీ యొక్క నేమ్, మీ యొక్క జెండర్, మీ యొక్క బోర్డ్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క హాల్ టికెట్ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ అండ్ ఇవన్నిటితో పాటుగా ఇంకా మళ్ళీ చూస్తే గనుక మనకి యూజీ ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ లెటర్ కింద మనకి డీటెయిల్‌గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, డీటెయిల్‌గా అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఏ కాలేజీ, ఏ యూనివర్సిటీ కిందొచ్చింది, ఏంటి అనేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఒక్కసారైతే మీరు చూసుకోండి. సో, కాకతీయ యూనివర్సిటీయా, లేదు అంటే ఉస్మానియా యూనివర్సిటీయా, లేదు అంటే శాతవాహన యూనివర్సిటీయా, మీ యొక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్లేస్ ఏంటి, సో, మీ యొక్క కాలేజ్ కోడ్ ఏంటి, మీ యొక్క కాలేజ్ మీకు సెలెక్ట్ అయినటువంటి గ్రూప్ ఏంటి, సో, అండ్ అదేవిధంగా మీడియం ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ అయితే క్లియర్‌గా వస్తాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్‌గా మీకైతే ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, ఎంత ఫీజ్ ఏంటి అనేది క్లియర్ కట్‌గా ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒక్కసారి అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ కింద ఇన్‌స్ట్రక్షన్స్ ఉంది. ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ గురించి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ తెలిసిన తర్వాతే, అన్నీ చదువుకున్న తర్వాతే మీరు ఆన్‌లైన్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చదువుకున్న తర్వాత. సో, దీనిపై నేను స్పెషల్ వీడియో చేస్తాను. ఇప్పటివరకి ఇంకెవరైతే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. సో, మీకు ఈ రకంగా ఈ రకంగా అయితే కనిపిస్తా ఉంది. ఒక్కసారి అయితే చూసుకోండి ఆన్‌లైన్‌లో. ఓకేనా? సో, ఇవన్నీ చదువుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు వెనకకొచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయితే ప్రింట్ అయితే తీసుకోవండి. ఓకేనా? సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ నాకు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ పైన నేను వీడియో చేస్తాను మళ్ళీ.
సో, ఈ రకంగా అయితే మీరు చెక్ జేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ఎవరెవరికైతే సీట్స్ వచ్చాయో సో, వీళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్.